ఎవరెవరు ఎన్ని రోజులు మీరు దేవుణ్ణి వదిలేసి తిరుగుతున్నారో నాకు తెలియదు. ఎన్ని రోజుల నుంచి మీరు బైబిల్ చదవడం మానేశారో నాకు తెలియదు. ఎన్ని వారాల నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థనే మానేశారో నాకు తెలియదు. ఎప్పటికీ ఎన్ని సంవత్సరాల్లో ఎన్నిసార్లు దేవుడి మీద మీకు నష్టాలు వచ్చినప్పుడు నిందలు మోపారు నాకు తెలియదు. ఏం దేవుడు అండి, వెళ్తున్నాం వస్తున్నాం మాకు ఏం చేస్తున్నాడు, ఎన్నిసార్లు ఆయన ఎక్కిరించే మాట్లాడినారు నాకు తెలియదు. కానీ గుర్తుపెట్టుకో, ఈ రోజుకి ఎంత జరిగిపోయినా ఈ రోజుకి నువ్వు అక్కడ నిలబడి మాట్లాడితే దేవుడు మళ్ళీ నేను రక్షిస్తాడు. దేవునికి దూరం జరగకండి. జట్టి అయిన వాడు ఎలా ఉంటాడంటే గుర్తుపెట్టుకోండి, చావో రేవో చెప్పండి, నిలబడాలి. కొన్ని శ్రమలు మన లైఫ్లోకి ఎందుకు వస్తాయంటే, లైఫ్ అంటే ఇదిరా అబ్బాయి, రే జేమ్స్, లైఫ్ అంటే ఇది అని నేర్పించిన మనుషులు ఎలా ఉంటారా జేమ్స్ నేర్పిస్తాయి. మనీతి ఎలా ఉంటుందిరా జేమ్స్ నేర్పిస్తాడు. కూడా చెప్తున్నాను, కరువు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, సమస్య వచ్చినా, బాధలు వచ్చినా, వ్యతిరేకమైపోయినా, ఎన్ని జరిగినా మీ ప్రియ సహోదరుడిగా, మీ కుమారుడిగా నేను కోరుకునేది, దయచేసి దేవుని సన్నిధికి ఎప్పుడు దూరం అవ్వకండి. ఎవరిని కహానం చెప్పినా దూరం అవ్వకండి.